మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ షాపుల్లో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు హెచ్చరించారు. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. పంటలు సాగు చేసే రైతులకు స్వచ్ఛమైన విత్తనాలు, పురుగు మందులు విక్రయించాలని షాపు యజమానులను డీఎస్పీ తిరుపతిరావు ఆదేశించారు. షాప్ని చెక్ చేయడం జరిగింది. ఏమైనా స్పూరియస్ సీడ్స్ ఉన్నాయా, ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా చెక్ చేయడం జరిగింది. ఎటువంటి డిఫెక్ట్స్ లేవు. ఒకటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం, రైతులకి ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి పొలాలు దున్నుతారు, మనకు తెలుసు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి, రైతులకి నష్టం కాకుండా చూడడం అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా అన్ని సీడ్ షాప్స్, అదేవిధంగా ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేసి ఏఓ గారు మరియు ఈడీ గారి సహకారంతో ఎటువంటి కల్తీ విత్తనాలు సప్లై చేయకుండా, రైతులకు నష్టం కాకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం. దానిలో భాగంగా ఈరోజు తనిఖీ జరిగింది. ఇటువంటిది లభించలేదు. మా విజ్ఞప్తి ఒకటే, రైతులకి ముఖ్యంగా ఎవరికైనా సరే